శ్రీలత టైం అవుతాను. ఓహో రోజు నైట్ వేసేదాన్ని కానీ ఒక జోరుగా చీర కట్టామే. ఎడిపోతాను ఏంటి సంగతి? వెళ్ళిపోతానవా? మరి రోజు మంచి ఇట్లా ఉండొచ్చు కానీ. సరే కానీ ఇంకా వచ్చే వరకు ఇంకా పక్కింటి సరదా చెడియే ఏమంటావు? మళ్ళా కోమలా ఆఫీస్ పోయేస్తాను. పోయిరాండి. 20 ఏళ్ళ పెళ్ళి అయింది. ఇంకా కట్నం ఎప్పుడు ఇస్తావే? అన్న కొడుకు పెళ్ళి 50,000 ఖర్చు పెట్టిస్తావు, సినిమా కానీ 10,000 ఖర్చు పెట్టిస్తావు, ఆడబిడ్డలు పెళ్ళి అని చెప్పి 20,000 ఖర్చు పెట్టిస్తావు. ఇవన్నీ ఎవరిస్తాడే? నీ అబ్బాయి మీట్ అవుతాడా? ఇక వచ్చేవారికి ఇవన్నీ ఇవ్వకపోతే మాత్రం నీ సంగతి చెప్తా బిడ్డ ఏమనుకుంటారా? ఇప్పటికి ఇట్లనే ఎత్తడని ఏదో ఒకటి అంటనే ఉంటాడు. నా నాన్న ఈయన పొద్దే పోదు. కష్టాలను ఎప్పుడు తీరుతాయో ఏమో. ఏమండి ఆఫీస్కి వెళ్తారా? అవునే, ఆఫీస్కే పోతున్నా. అంటే నేను ఆఫీస్కి ఒకటి చూసి నువ్వు ఎవరితో మాట్లాడాలని చూస్తున్నావు. బిడ్డ, నేను ఆఫీస్కే పోతున్నావు, ఇంకెక్కడికి పోతున్నావు, నేను ఎప్పుడు వస్తున్నావు నాకైతే తెలియదు. నేను ఏ పొక్కడికి వెళ్ళి చూస్తున్నావు, నీ బండారం అంతా బయట పడుతుంది. ఈసారి చెప్తాను, నేను బయటకు ఒకరితో చూసుడుతోటే నువ్వు బయటికి వెళ్ళిపోయి ఎవరేమవుతాడు కూలికొస్తానో నాకు కావాలనుకుంటా. అర్థమవుతుందా? నేను వచ్చేది తెలియదు నీకు. నేను ఎప్పుడు వస్తానో ఎట్లా వస్తానో ఏ పొక్కడికి వెళ్ళి చూస్తున్నావు బిడ్డ. దేవుడా, ఈ అనుమానం మొగడిని ఎందుకు ఇచ్చినావు దేవుడా? నాకు ఎన్ని రోజులు వీటితో కష్టపడాలి నేను. ఆ బాధలు ఏదో నువ్వే చూసుకో దేవుడా. దేవుడా, నాకు నా జీవితంలో అన్నీ ఇచ్చినావు, కానీ నా భర్త మాత్రం పరాయి స్త్రీని కోరుకుంటాడు. ఆ ఒక్క లక్షణాన్ని మరిపించి నాకు కడుపు బండేలా చేయి తల్లి. అమ్మ తల్లి, నా భర్త చాలా మంచోడమ్మా, కానీ ఆ పిసినారితనంతో మాత్రం నేను వేగలేకపోతానమ్మా. ఆయనను కూడా మంచిగా మార్చేటట్టు చూడు తల్లి. తల్లి నీ బాంచాను. నా భర్తకు అనుమాన రోగం ఉన్నది. ఆ అనుమాన రోగం పోయేటట్టు చూడు తల్లి. నీ బాంచాను. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. దేవుడా, మా బాధలు మా కష్టాలు మా భర్తలు మా స్థానంలో ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది. దయచేసి వాళ్ళకి అర్థమయ్యేలా చేయి తల్లి. నగ్మా, వసై నగ్మా, బయటికి రావే. చెప్పే ప్రసన్న, పని అయిందానే? పని ఎప్పుడు అయింది? పొద్దున వేడు మీ అన్నయ్య టిఫిన్ పెట్టినా, బోళ్ళు పొట్లు అన్నీ విన్నా. అయినా కానీ మనం కొట్టి కనబడతలేదే, ఎటు ఏంది? అవునే నగ్మా, నీకు విషయం తెలుసా అనే? మనం పొట్టి రమ్య అన్నయ్య బయటికి పోడుతుంటే యువతుడు తిరుగుతాండే. ఏమోనే, అది ఎవరు తోడుకుంటాను. దూరం ఎక్కడ చూడలేదు. నా సంతలాగా ఎప్పుడు నా మీదనేనా? మీరు సాటు కాగానే గుసగుసలు పెట్టుకుంటే తప్ప మీకు ఏం పని లేదా? నా మొగుడు బక్కటోడో సక్కటోడో ఏదో గుట్టు బయట పెట్టుకుంటా సంసారం చేసుకుంటే మీకు ఏం నొత్తుందే? మీకు వదినే నిన్ను అంటావా చెప్పు? ఏదో అట్లా జోగేసాం. అవును. అవునే, మన మొగులు వీళ్ళు డ్యూటీకి ఇంకా అత్తలేదందే. నా మొగడు నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండడే. సిగ్గు. వదినే, రాత్రి అంతా అన్నయ్యతో నీకు టిచ్చింగ్ కట్టకనే మీకైతే మంచిగా మీ మొగోళ్ళు రోజు డించు డించు. ఇక నా మొగడు ఉన్నాడు, ముద్దు లేదు ముచ్చట్లేదు.
అత్తడు బీరు తాగుతాడు మళ్ళీ అంటాడు. అయ్యో బీరు తాగుతున్నాము తాగలే ఒకటి ఏమన్నా నైట్ పంచం తిరిగిందా? ఇంకో బాబు నేను చెప్పా ఆగానులే నా సంపదాడ ఎప్పుడు ఇదే ముచ్చట నీ నైట్ మంచిగా ఉంది ఎడగొన్నామే పట్టిరానా ఆయన సంటల్లో బయట మావాడు నమ్ముకోడే కాదు నా సాయంత్రం దీనికి మధ్యలో బాగా ఎదుగుతాయి ఏంటి చెంపలు చెంపలు చెంపదా? నేనేమో అనుకున్నా. సరే తీయే నాకు నెత్తంతా దురద పెడుతుంది, కొంచెం పేరు చూడే. సరే కూర్చో. అప్పుడే నీకు నెత్తి పురుగు పెడతానా అదే ఏం ప్రసన్న పేర్లు బాగానే ఉన్నాయి కాదే ఏం చేయాలి? ఇవే కావచ్చు బాగా గులుగులు పెట్టిస్తాను నిత్య గులుగులు పెడతాందా ఇంకేనా గులుగులు పెడతాంది ఏం మాట్లాడతాను అమ్మా? అయ్యో సిగ్గు ఓషే అది కాదే ఏం గిట్ల గులుగులు పెడతాను ఓషే ప్రసన్న ఈ బర్రెదారికి ఎప్పుడు అదే ఆలోపన ఉన్నట్టున్నదే ఈ పొట్టి కూడా చూసినా ఎట్లా అంటుందో బరిదాన్నట దానికన్నా మానవ ఉన్నదా సిగ్గున్నదా కట్టాను అయితే ఊకదే ముచ్చట్లా అని మీకు? అయ్యే ప్రసన్న ఏమన్నదంటే నాకు నెత్తి దుర్గ పెడుతుంది పేను దుడే అన్నది. ఏంటి దగ్గర పెట్టి నేనేమన్నా ఈ నెల పెడతాందా ఇంకేమన్నా పెడతాందా అన్నా ఆగే ఎప్పుడు అదే పని. నా మొగల చాలా అయింది. అవునే అచ్చుతోటి ఏం చేస్తాను ఆయన అచ్చుతోటే ఏం చేస్తావు? తుత కాళ్ళు వాళ్ళు వచ్చుతావా ఓనే బయటనా చెప్పే. నా మొగుడు బీరు దాకా వచ్చి బిర కొడతా ఉన్నాడు ఓకే ఏం కొడతాడే? అదే ముట్టికాయలు కొడతాడు అత్తనే ఊకే ముట్టికాయలు కొడతాడు అత్తలే అగో నా మొగుడు కూడా అత్తండి అయ్యో అని మమ్మల్ని అగో ఏందే ఏమే మేము పొద్దున్నే లేచి నాన్న సంకల్ నాకుంటా ఉద్యోగాలు చేయబోతే మీరు ముగ్గురు ఒక కాడ చేరి మూతో చెప్పుకుంటా ముచ్చట్లు పెడతాలా? ఏ పొట్టిదానా ఇలా జీతం పడ్డది దావత్కి ఏర్పడి అయ్యి విన్నావా లేకపోతే కోసి కారం పెడతా. ఏ నగ్మా కావాల్సిన ఏర్పాట్లు చూడే. ప్రసన్న పార్టీ ఏడాకి వచ్చింది బయటికి రా. ఏ రమ్య ఏం చెప్తానవే నడు బయటలే. ఏమే నగ్మా ఏడవైనా పెట్టరా? ఏమండి వస్తున్నానండి పార్టీ ఓకేనండి. ఏడు దాకా వచ్చిందే ఎంతసేపే? తీసుకొచ్చింది ఎందుకు ఇంత లేట్ ఎందుకైతే నీకు బాగా రడవుడికి పని సోకులు బాగా ఉన్నవే. అవునే కళ్ళు ఎవరు పోతారు అనుకుంటానే నీ అయ్య చుట్టానికి పోతాడు తప్ప ఏమండి అలా అనకండి పోస్తానండి. నీకు సపరేట్ చెప్పాను మందు వీరియ్యవా? ఇల్లు దగ్గర పెట్టుకోవడం మనసు ఎక్కడ ఉన్నాయి, మనిషి ఇక్కడ ఉన్నాయి. కాఫీ గిలాస లేవంటే నోటి కాడికి గ్లాసే ఏమైనా చూస్తలేవు? అవి కట్టిన చూస్తాను ఆడేమన్నాడు. నేను గట్ల ఎప్పుడైనా మంది ఆగినానే అయితే కానీ వాళ్ళకేం కావాలి? కళ్ళు తెచ్చిన నీళ్ళు కావాలి సిగరెట్ ఏదే అన్ని చెప్పాలి అనే నీ అబ్బా చుట్టా చిత్తదా ఏమండి చెప్తాను. నాడా అలాగేనండి తీసుకొస్తా. తీసుకోండి ఎప్పుడు నేను తాగిందా అని మధ్యలో ఒళ్ళు బలిసిపోతుంది నీకు. పొరపాటు మర్చిపోయినా తీసుకోండి చాలా ఏమండి ఏమనుకోకండి నాకు తెలియలేదండి ఇట్లా తీసుకొస్తానని. ఎవరు ఊపుతారే? అయ్యో అయ్యో నా మధ్య మండ
తినిపే చిన్న చేస్తారు అమ్మగారింటికి పోతావా? అమ్మగారు గుర్తుకొస్తావా? ఏంటే కళ్ళు కళ్ళు కూర్చుంటాను దగ్గర ఎందుకు భయపడుతుంది లడ్డు అయ్యో పొట్టి ఏ మస్తు తయారగా ఇలా పొట్టి మళ్ళీ లడ్డు కూడా అవునే నగ్మ కట్నమేదే మీ అయ్యా పెళ్ళిళ్ళు ఇస్తాను అన్నాడు కాదే ఇవాళ కట్నమేదే పెళ్లిలో కొంత పోసిండ్రు కదా అయ్యా ఏం పోసిండ్రే కట్నం 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు కదా. 1,00,000 రూపాయలా? అవి ఏమిటికే నా భరతికే కాలే కాదు 1,00,000 రూపాయలు. పెళ్లి అప్పుడే మా అయ్య అరెకరం అమ్మి నీకు కట్నం ఇచ్చిండు. నీ ఇప్పుడు అయ్య అయ్య దగ్గర ఏం ఇచ్చిండు లేదు, మరి ఏం చేయమంటావు? లచ్చలు నేను పట్టుకొని తిరుగుతాను లచ్చలు ఏదే నా వాచ్ ఏదే నా టీవీ ఏదే నా టీవీ ఏదే నా వాచ్ ఏదే ఏదే ఊరికే ఉంటాడు ఇట్లా కట్నం కట్నం అని నన్ను మోసం చూసుకుంటాడు. ఎద్దు లెక్క పెరిగినావు నీకు ఇయ్యడానికి మా అబ్బాయి దగ్గర ఉండద్దా కట్నం ఉండద్దా? మా కట్నాలు లేవు. మరి నిన్నెందుకు ఇచ్చిండు నాకు నువ్వు చేసుకుంటే ఇచ్చిండు, లేకపోతే నీకెందుకు ఇచ్చిండు? దుడ్డ లెక్క చేసిన కాదే నిన్ను గిట్ల గిట్ల వచ్చినావు నా ఇంటికి నేను ఎట్లా చేసిండే నేను చేసుకున్న సందికి ఇదే కట్టాం. ఏనాడు ఒక్కరోజు నాకు సుఖం లేదు. రాత్రి పూట అట్లా అయిపోతుంది దాకా ఇట్లా పెట్టండి ఇట్లా ఉంటకలంట అవుతాను వాని ఇస్తారు, మళ్ళీ వచ్చి పండుగకి ఇస్తారు. నువ్వు ఇట్లా కొడితే మాత్రం నేను ఉండ మా ఇంటికి వెళ్ళిపోతా. పోవే అట్లంతే పోవే పోతా పోతా అంటాను కదా ఆడికి పోతే నీకు ఏముండదే నా దగ్గర నీకు సుఖం ఉంటదే ఏది సుఖంగా కాదు, సుఖం ఒక్కనాడన నేను చక్కగా సుఖంగా ఉండబోదు. సుఖం ఎక్కడుంది ఆ? అన్ని అన్నీ సుఖం ఎక్కడుంది సుఖం సుఖం అంటే చుట్ట పెట్టంగా ఉన్నావా ఎట్లా గొడ్డు గొడ్డునది మళ్ళా మొదగాలు తెలియదా? కొట్టు కొట్టున్నది, కొట్టు కొట్టు లేదు. మొదగాలు తెలియదా? ఇప్పుడే తెలిసిందా నీకు? పోతా అన్నట్టు నాకు ఎవరు దొరకపోదురా? నువ్వే ఉన్నావా నాకు? చూడు తాగట్టుడు కొట్టుడు, తాగట్టుడు కొట్టుడు, ఇదే పైన నీకు. మా బండి బాగా అంటుంది అన్ని దీన్ని 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 ఏదే ఇదే తాగుతున్నా నేను ఏం కావాలి? ఆమ్లెట్ ఏదే కనీసం మామిడికాయ తొక్క అనేదే ఎప్పుడే ఇప్పుడే తీసుకొస్తా. ఇక్కడ ఏయ్! వెళ్తే బొమ్మనే నానే నేను బొమ్మనే నానే చెమటలు వస్తాయి బర్రె లెక్క తింటాను గట్టిగా ఉప్పచ్చు కదా ఊపుతాను కదా అంటే బాగానే ఊపుతాను కదా. ఏంది చెయ్యి కొడుతాను అవునే పొట్టిదానా అది అది ఎవరు తాపిస్తాడు అనుకుంటాడే ఏమండి తాగండి ప్లీజ్. అవే ఇంకెక్కడ ఆపుతా దరిద్రముండా అవునే నేను దూరిపోని చూసి కిటికీలకి చూస్తాను అట దర్వాజలకి చూస్తాను అట ఎవరిని చూస్తానవే శ్రీరామ రామ 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 శివుణ్ణి పక్కన ఎందుకు వేసుకుంటాడు దొంగముండు ఏమండి నేను అలా దాన్ని రండి. అలా ఇలా ఉందండి. వచ్చిందా అండి? అవునే ఇగో ఆడోడు చూస్తాను సైకిల్ ఎవడోడు చూస్తాను బాన్ని నాచడని చూస్తాను నాకంటే మంచుకుంటున్నా వాడు ఏమండి అలా కాదండి. అయ్యో. ఛీ.
కాదండి. దొంగ ముండా నువ్వు నాకు చెప్తే నిన్నమ్మా నిన్న నేను సుత్తలే అనుకున్నా. ఏమండి అది కాదండి, లేదు ఇది మీకు పెట్టిన బుద్ధి కాదండి. మీకు ఇది ఎవరైనా అమ్మా అయ్యా అమ్మా అమ్మా నేను మీకు తాళి కట్టిన భార్యనండి, నేను ప్రతివతనండి. నా మీద అనుమానం పెట్టకండి. ఇంకా కావాల్సి ఉంటే తాగి పిట్టగా కొట్టకండి ప్లీజ్. వాళ్ళంతా నొప్పులు ఉన్నాయండి ప్లీజ్ అండి. అయ్యో వచ్చి ఇలా ఎప్పుడు ఏంటండి? అయ్యో ఎవరు చెప్పినండి మీకు ఇట్లా చేయండి? పాడు ఎక్కడ నేర్చుకుని వస్తారండి నా మీద. మంచిగా చూసుకుంటాను. తప్పుగా మాట్లాడుతుందండి, తప్పుగా మాట్లాడుతుంది. చూసుకుంటున్నారు, నేను చూసుకుంటాను. మీకు దండం పెడతానండి. అమ్మో 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 ఓ మరేనా ఓ నగ్మా నగ్మా రాలే బాగుండి నన్ను ఇయర్లు వేసుకుంటాడు. అమ్మో ఏమండి ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. నేను ప్రతివతనండి. అబ్బా ప్లీజ్ అండి, అద్దండి. ఒళ్ళంతా నొప్పులు ఉన్నదండి. బాగా నొస్తుందా? ఎక్కడ పోయి పని వచ్చినావు? ఎవరి దగ్గరికి పోయినావు అంటే నేను కనిపిస్తలే. ఇంత పెద్ద మొగోని ఆరా మొగోరా? నేను మొగోని కాదా? నేను మంచిగా చూసుకుంటలేనా? అంటే ఆరు మంచుకున్నారా? ఏమండి నేను మీకు పాప బుద్ధులు ఎక్కడి? పాపం లేదు, పుణ్యం లేదు. నాడు అత్తవా లేకపోతే సంగతి చెప్పన్నా? మీరు అగ్ర దొరుకుమన్నా దొరుకుతానండి ప్లీజ్ అండి. మీ కాలు మొక్కుతానండి ప్లీజ్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం రాత్రికి అంత నొప్పులు మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. ఏమండి ఆ సీడు తాకండి. డాక్టర్లు సీడు తాగకుండా పిల్లలు ఉంటారని చెప్తుంది కదా. ఏంది కలరింగ్ ఇస్తాను అంటే సిగరెట్ తాగడానికి ఎవరికి పిల్లలు పుడతలేరా? నేను అట్లా అనలేదండి. ఎట్లా అన్నావు మరి? ఏంటిది నీ బాధ ఏంటి? మంచిగా చెప్పు, డీటెయిల్గా చెప్పు. చెప్పా నా పిల్లలు పిల్లలు అద్దా ఎట్లా పుట్టిస్తారు చెప్పు. నాకేం తెలుస్తుంది? నీకేం తెలియదా? నీకేం తెలియదా? ఏం తెలియదా నీకు? పెళ్లి చేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15. 15 అవుతుందా? 15 ఏళ్ళ నుంచి నీకేం తెలియదు పిల్లలు ఎట్లా పుడతారు? ఎట్లా పుడతారు?
పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పు చెప్పు చెప్పే. నాకేం తెలుసా మరి సిగరెట్ తాగితే పిల్లలు ఉంటారన్నావు కదా. డాక్టర్ చెప్పాడు. మరి సిగరెట్ అంటే సిగరెట్ తాగడానికి ఎవరు ఉడతలేరు పిల్లలు ఉడతలేరా? సిగరెట్ తాగు బంద్ చేస్తే పిల్లలు ఉడతారు అంతే కదా. నైట్లు వేసుకుంటే పిల్లలు ఉడతారా? ఫోన్ ఏది ఫోన్ ఏదే? సరే నేను ఒకటి సొల్యూషన్ చెప్తా. ఈ నైట్ వేసుకొని కిరాణం పోయి సామాన్ తీసుకురా. పోలేవా? సరే మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురా. పోలేవా? సరే మీ అమ్మగారింటికి పోయి ఉన్న పొలం ఇక్కడ నైట్ మీద. ఏ సరే ఇప్పుడు ఫంక్షన్ పోదప్పా. ఎందుకే ఎందుకే ఎందుకు ఎందుకు చెప్పు, రీజన్ చెప్పు. ఎందుకు చెప్పు. ఎట్లా వస్తారండి? ఎందుకు రావద్దు? ఎందుకు రాదు చెప్పు, సమాధానం చెప్పు. నువ్వు చెప్పాలి కదా. అంటే నైటీ వేసుకోవడానికి పనికిరాదు, బజార్ పోవడానికి పనికిరాదు, మార్కెట్ పోవడానికి పనికిరాదు, ఆఖరికి అవ్వగారింటికి పోవడానికి పనికిరాదు, బయటికి పోవడానికి పనికిరాదు. కానీ మొగంతో కాపురం చేయడానికి పనికొస్తుంది. డే మొత్తం అదే నైట్ దిగేసుకొని తిరగడానికి పనికొస్తుంది. అంటే ఏంటి బిచ్చగాలు వేసిన ఎక్కల్లా? అంటే మేము పెళ్లి చేసుకున్న వాళ్ళంతా బిత్రుల లెక్క బిచ్చగాల లెక్క కనబడుతున్నామా? అమాయకులమా? మోసం చేస్తాలా? చీటింగ్ చేస్తాలా? ఏంటిదే? నువ్వు పెళ్లి చూపునప్పుడు ఎట్లున్నావే? నువ్వు చెప్తే ఎట్లా ఎట్లా ఫోటో పంపించిన? నైట్ మీద పంపించినవా? ఎట్లా వేసుకొని పంపించినావు? లంగమోని ఫోటో, డ్రెస్సుల ఫోటో, చీరల ఫోటో పంపించినవా లేదా? చెప్పా. అప్పుడు ఎట్లున్నావు? 35 నుంచి 40 కిలోలు ఉన్నావు. ఇప్పుడు ఎన్ని కిలోలు అయినావు? 60 నుంచి 70 కిలోలు అయినావు. అప్పుడు కాపాడుకున్న ఫిగరు, అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు ఎందుకు వేసుకుంటలేవు? అంటే పెళ్లికి ముందు నన్ను అందరూ చూడాలి, ఆడు చూడాలి, ఇడు చూడాలి, అచ్చటోడు చూడాలి, పోయేటోడు చూడాలి, బావ చూడాలి, బామ్మర్దులు చూడాలి, చేసుకోపోయేటోడు అచ్చటోడు చూడాలి. పెళ్లి చేసుకున్నాక మొగడు మాత్రం సన్యాసం పుచ్చుకోవన్నా? ఈ నైట్ చూసి ఈ నైట్ చూస్తే మూడు అత్తదా అనే ఏం చేయమంటారు నీతోటి చెప్పు. నైట్ వేసుకొని ఈ ఇప్పు కటింగ్ చేసుకొని ముండ మోసినట్టు గాజులు వేసుకోకుండా, కాళ్ళకు కట్టగొలుసులు పెట్టుకోకుండా, బొట్టు చిన్న కుక్క అది భూతద్దం పెట్టి చూడాలి. మళ్ళా పొద్దంతా సాకిరి చేసినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు గిట్టినేస్తారా? తానము అంగితము ఏదైనా ఆడదానికి ఉండన్నా వద్దా? పక్క పొంటి ఆడదాన్ని చూస్తాడు నా మొగడు, పక్క పొంటి ఆడదాన్ని చూస్తాడు నా మొగడు అంటే చూడరా? అది నచ్చిన ఉన్నది చూస్తానే. నువ్వేంటి బైరావు లెక్క ఆ ట్రైన్లలా అత్తరు ఏంది ఇదేంది చెక్కగల్లు లెక్క? ఈ నైట్ ఏంది చెప్పు. మూడు ఎత్తదానే? నాకు మూడు ఎత్తలేదే, అసలే మూడు ఎత్తలేదు. నేను చూస్తలే మూడు ఎత్తలేదు. పిల్లలు ఎక్కడి నుంచి అవుతారా? సిగరెట్ తాగితే పిల్లలు అవుతారు. మరి సిగరెట్ తాగను, నువ్వు ఊడుకోపు. ఇదే నైట్ ఊడుకోపు. నేను ఎవరైనా చూస్తానా బయట? చూడడానికి ఛాన్సే లేదే. నేను ఫుల్ బేఫికర్. ఎందుకంటే నువ్వు వేసినావు కదా బైరాగి ముండ మోసిన వేసినావు నైట్ మీద. చూడు నేను అడిగితే బాగా ముచ్చట పెడతాను. నేను నగ్మనా నవ్విని నగ్మ చూడే ఎంత లక్షణంగా చీర కట్టుకున్నదో చూడు. దాని మొగన్ ఎట్లా సుఖ పెడతాను. నేను చూస్తేనే కదా పూలు పెట్టుకొని మంచిగా జడేసుకొని గాలి వేసుకొని సినిమా చూస్తావానే? శ్రీదేవి ఎట్లా రెడీ అవుతుంది? ఏం చేయాలంటే 15 సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తాను. నా మనసు తెలియదా నీకు? ఎట్లుంటే చూసి ఇష్టపడ్డాను నేను. కట్నం తీసుకున్నానా నీ అవ్వగారి దగ్గర? తీసుకున్నానా? ఏం చేయమంటారు? ఏం చేయమంటారేంది? నేను ఎవరి కోసం అడుగుతాను?
నీతోటి ఎవరి గురించి ముచ్చట పెడతానా? నాకు మన అడుగుతాను ఎందుకు నీకు ఇష్టం అనిపిస్తుంది ఎందుకు ఇష్టం అనిపిస్తుంది? మంచిగా రెడీ అవుతుంది నీ దగ్గర ఎందుకు పోతాంది చెప్పు. నేను తీసుకొస్తా అండి నీ దగ్గర ఎందుకు పోతాంది తేడెక్కడా? నేను తీసుకొస్తా నేను సుఖం నేను కోరుకున్నా నేను పోతాను నాకు పక్క మా ఆయన చెప్పిన ఏర్తాడు నువ్వే నా కాపురాన్ని కావాలి ఏమండి నాకు మాకు తీసుకొస్తా చెప్పండి. నేను చూసి రోజు నవ్వుతాను. లేండి పోండి. ఏంటండి ఎందుకు ఎడతానని ఎందుకు ఎడతాను? ఎందుకు మా ఆయన చూస్తారు కదా. అంటే మీ ఆయన చూడకపోతే నీకు ఓకేనా? మా ఆయన తెలిస్తే బాగుంటుందండి. తెలియదు నీకు సింపుల్ కదా. తెలిస్తే ఎలా? ఎవరు చెప్తారు? ఇదా చెప్తావా? వద్దండి అసలు కొట్టకండి. లేదు దానికి బుద్ధి రావాలి. అది నీ లెక్క రడైతే నిన్ను నేను ఎందుకు చూస్తా? నిన్ను నేను ఎందుకు చూస్తా? నీ లెక్క రడైతే ఈ ముండ మోసిన గెటప్ ఏంది? ఇది ఈ ముండ మోసినట్టు కాదా? నేను ఉండగానే దానికి ఆ డ్రెస్సులు అంటే ఇష్టం అండి. ఇష్టం కాదు చెప్పు. నాకేమో సీర అంటే ఇష్టం అండి. దానికేమో డ్రెస్సులు అంటే ఇష్టం, నైటీ లాంటి. అందుకే నైటీ ఇట్లుంటే ఏ మొగనికి మూడు రాదు. నేను కూడా మంచిగా రెడీ అవుతాండి. నాకు మొక్కలకి చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉంటాయండి. అంటున్నారు కదా వదిలేయండి పాపం పోనీలేండి. నాకు మా నేను చూసి లైక్ చేసి అక్క నా సంసారం చేతుల సంవత్సరం నాశనం చేసుకొని ఇప్పుడు ఎందుకు ఎడతాను లంగేడుపు? ఏమండి ఏమనకండి పోనీలేండి. తెలియదా మొగన్ ఎట్లా అరుచుకోవాలో తెలియదా? బాధపడుతుంది తెలియదా? ఇష్టం మొగన్ ఎట్లా చూసుకోవాలి ఎట్లా అరుచుకోవాలి తెలియదా? 10 మంది కూరగాయలు ఉన్నారంటే మొగన్ పట్టించుకోలేదు అంటే అదో పద్ధతి. నన్ను పట్టించుకోలేదు కదా నీకు? వద్దండి ఏమనకండి. ఇప్పుడు నాకేం ఆడది కదా బాగా అనిపిస్తుందండి. అత్తలేదో చెప్పు మాట్లాడు. నాకు కాపురాన్ని కాపాడు నా కాపురాన్ని కాపాడు. ససన్నా కూర్చో కూర్చో. నువ్వు కొంచెం నేను చెప్పినట్టు వింటావా? నేను ఈ నైటీలు ఏంటి జట్టకు ఈ నైటీలు వేసుకోకు. నాదిరిగా చూసి చక్కగా చీర కట్టుకొని చక్కగా నగలు పెట్టుకొని చక్కగా చూసుకొని బొట్టు పెట్టుకొని మంచిగా ఉండేదే ఆయనకు ఇష్టం అంట. అట్లనే చెయ్యి. నువ్వు నాతిరిగా ఉండు మెయింటైన్ చేయి. ఈ రకంగా చూస్తే అసలు మూడొస్తలేదు అట. నాకు ఇందాక తీసుకుపోయింది కదా లోపలికి అన్ని చెప్పిండు బాగానే. తప్పు నాదే అక్క. తప్పు నా భర్తను ఎట్లా చూసుకోవాలి నాకు అర్థం కాదు. ఇక నుంచి ఆయన నచ్చినట్టు అట్లనే ఉండే నాదిరిగా చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని నగలు పెట్టుకొని చక్కగా ఉంటే మూడొస్తుంది అంట ఆయనకు, లేకపోతే రాదంటే. అందుకోసం అని ఇట్లా నాదిరిగా మంచిగా తయారై ఉండు, మంచిగా చూసుకుంటా అంటాడు. మంచిగా ఉండు నుంచి. సరే మంచిగా. అమ్మా ఇదంతా కలనా? అమ్మా శివయ్య, నేను ఇన్ని రోజులు నా భార్యని ఇంత కష్టపెట్టిందా? ఈ కాలం నుంచి నా భార్యను మంచిగా చూసుకుంటా. శివయ్య శివయ్య. వెల్కమ్ టు బుల్లెట్ క్రియేషన్స్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లని మాత్రం హక్కా